ఫౌండర్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్న ప్లాస్టిక్ సెంటర్లో మన విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ఇక్కడున్న చిన్నపిల్లలకి కీర్తిశేషులు పల్లాప్రోలు రంగాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రాము గారు మరియు వారి కోడలు శ్రీలక్ష్మి గారు, మనవడు అమర్త్యసేను ఇక్కడికి వచ్చి వీరికి పిల్లలకి మంచి భోజనాన్ని అందివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమకి ఉన్నంతలో జరిగినంత సహాయం మన ఫౌండేషన్ తరఫున చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి చేయడం అంటే మనము భగవంతుడికి సేవ చేసినట్టే. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చేస్తాము, ఏదైనా పెడతాము. ఇలా మానసికంగా వికలాంగులుగా ఉండి వీరికి సేవ చేసే టీచర్స్కి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలండి. మనం ఇంట్లో మామూలుగా బాగా ఉన్న పిల్లవాడిని చూసుకోవాలంటేనే ఎంతో కష్టపడతాము. ఇక్కడున్న స్టాఫ్ వారి పిల్లలుగా స్వీకరించుకొని వారికి అన్నీ నేర్పించి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్క టీచర్కి నేను ప్రత్యేకంగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ బలరామయ్య నాయుడు గారు మరియు అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రిన్సిపాల్ గురునాథన్ గారు ఎక్కడున్నా నన్ను ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి మా పిల్లలకి చేయమ్మా అని. ఆయన ఎంతో ఉత్సాహంగా చెప్తూ ఉంటారు. నన్ను ఇక్కడికి అలవాటు చేసింది మాత్రం మా స్నేహితురాలు, రిలేటివ్ అయిన స్వప్నకు మరియు మా అక్క ఉమ్మక్కకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు రంగాచార్యులు గారి ఆత్మ శాంతించాలని, వారి దీవెనలు, ఆ భగవంతుని దీవెనలు ఈ కుటుంబ సభ్యులపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రామకృష్ణాచార్యులు గారికి విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున, రెడ్ క్రాస్ తరఫున ఒక చిన్న సత్కారం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్లాస్ పట్టండి. మేడం దగ్గరికి వెళ్ళండి. ఇటండి. ఓకే.